తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొలనువాడ పెదకృష్ణంరాజు ఆదివారం భూ శాంతి మహాయజ్ఞం వైభవంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు, భవన కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, టైలరింగ్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంగణంలోనే భారీ అన్నసమారాధన నిర్వహించారు. కొండవీటి రెడ్డి రాజుల చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు కొండవీటి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలియజేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి హెలికాప్టర్లో కొండవీటి ఉత్సవాలను పర్యవేక్షించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ ప్రాయోజిత ఘటనే అని ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యంత భద్రత ఉండే ల్యాబ్లో అది శీతాకాలంలో మంటలు చెలరేగడం, 24 గంటలు సిబ్బంది ఉండాల్సిన చోట ఎవరూ లేకపోవడం వంటివి అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వేలాది తీవ్రమైన క్రిమినల్ కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా ధ్వంసమయ్యాయని, ఇది ప్రజా భద్రతకు పెను ముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక క్రిమినల్, ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయితే పర్యవసానాలు ఎట్లా ఉంటాయో, ఒక నేరస్తుడు అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈ రాష్ట్రానికి నాయకుడు అవుతే, ప్రభుత్వ అధినేత అవుతే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయో తెలవడానికి ఈ రాష్ట్రంలో నిన్ననే జరిగిన ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డది వార్త వచ్చిందో అదే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి, ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది, జులై అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు, ఆయన దొంగ పాత్ర. అందులో ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. ఎట్లా అంటే నేను అడుగుతా ఉన్నా, ఏమైనా ఇట్లాంటి పని చేస్తే కూడా ఆలోచన చేయాలి కదా. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ నోడు నమ్ముతాడా? చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. మీ వరంగల్లో కూడా ఉన్నది కదా, తెల్లారి మంచు పోతలేదు 10 దాకా. అది కూడా చలికాలంలో పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. అందుకే అంటున్నాను నేను, ఈ దొంగకు దొరికిపోవడం స్పెషాలిటీ రేవంత్ రెడ్డి అనే దొంగకు. అందుకే ఖచ్చితంగా ఈ చలికాలంలో జరిగిన అగ్ని ప్రమాదం చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక పకడ్బందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే అందరికి తెలుసు, ఓటుకు నోటు కేసు మొత్తం జగద్విదితం. అది ఒక రాష్ట్రంలో కాదు, దేశమందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి పోయింది. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తాను తప్పించుకోవడానికి, తన కేసులకు వెళ్ళి బయటపడడానికి న్యాయస్థానంలో తుది దశకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసు 11 ఏళ్ల తర్వాత న్యాయస్థానంలో చివరి దశకు వచ్చింది. ఆ చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి ఈ నేరగాడు పన్నిన కుట్ర ఇది. కానీ ఆ కుట్రలో దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే, నేరాల విచారణలో చాలా కీలకమైన విభాగం ఈ ఫోరెన్సిక్ విభాగం, హోంశాఖ కిందనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం జరిగింది, పట్టపగలే అక్కడ ఉన్న ఇతర 100,000 కేసుల ఆధారాలు కూడా ఆహుతైపోయినాయి. అందులో ఎంతో మంది క్రిమినల్స్ ఉంటారు, మర్డరర్లు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, ఎన్నో రకాల కేసులు ఉంటాయి. ఆ కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ ఈ క్రిమినల్ వల్ల ఆ క్రిమినల్స్ కూడా తప్పించుకొని అలా సమాజంలో తిరిగే ఒక పరిస్థితి వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది ఆఖరికి అమరావతి క్వాంటమ్ వాలీలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, ఏప్రిల్ 14న మరో 2 క్వాంటమ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. లడ్డూ పేరుతో హిందూ ధర్మంపై, శ్రీవారి ప్రతిష్టపై చంద్రబాబు దాడి చేస్తున్నారన్న మాజీ మంత్రి కన్నబాబు, జగన్ ని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజం.
బాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం, సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్రేనని కేటీఆర్ ఆరోపణ. ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.